అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపించిన శారీస్ వచ్చేసి మన ప్యూర్ హ్యాండ్లూమ్లో మల్బరీ సిల్క్ అనమాట. మల్బరీ టస్సర్ సిల్క్ అనొచ్చు, మల్బరీ సిల్క్ అనొచ్చు, కాశ్మీర్ సిల్క్ అనొచ్చు. అది మన ఇష్టం అనమాట. క్లాత్ అయితే మాత్రం పట్టు క్లాత్ అనమాట. ఈ ప్రింట్స్ అన్నీ కూడా మీకు కాశ్మీర్ సిల్క్ ప్రింట్స్ అనమాట. అంటే మన మదర్ వాళ్ళు కట్టిన స్టైల్ మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. సో ఇట్లా అనమాట, చక్కగా అఫీషియల్గా ఎనీ ప్రొఫెషనల్ వాళ్ళకి హ్యాపీగా ఎక్కువ టైము అవర్స్ వర్క్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ లైట్ వెయిట్లో చాలా నీట్గా ఉంటుంది, అఫీషియల్గా ఉంటుంది అనమాట. మన టస్సర్స్ ఎలా ఇష్టపడతామో ఈ శారీ కూడా ఇలాగే ఫ్యాన్స్ అయితే బాగా ఉన్నారు. చక్కగా ప్రింట్స్ అనమాట. ఇవన్నీ కూడా ప్రింట్స్ ఏంటంటే కింద పైన కొన్ని బోర్డర్లు ఉన్నాయి, కొన్ని లంగా స్టైల్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్. ఇప్పుడు నేను వేసుకుంది హాఫ్ వైట్కి చక్కగా బ్లాక్ ప్రింట్ అనమాట. చాలా బాగుంది కదా, చాలా స్టైల్గా ఉందండి. ఎలా ఉంది చూడగానే, అంటే నేనేదో డాక్టర్ అని నేనేం ఫీల్ అవ్వట్లా, ఆ స్టైల్లో ఉందనమాట. అంత ప్రొఫెషనల్స్ అలా ఉంటుంది, అంత నీట్గా ఉంటుంది ఈ శారీస్ వేస్తే. సో ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ పళ్ళు కూడా ఇలాంటిది, బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ వస్తుంది. ఓకే, టేబుల్ ఇవన్నీ కూడా మీకు ఇవి కొంచెం మీకు క్లాత్ తక్కువలో కూడా వస్తున్నాయండి. ఆ తక్కువలో వస్తే మీకు ఇప్పుడు 3000 చీలర్లోనో అట్లా చూపిస్తున్నారు. అది క్లాత్ చూసుకొని ఎలా ఉందో చూసుకొని తీసుకోండి. ఎవరు మరి క్లాత్ అంటే మన ఆన్లైన్లో చూడటానికే క్లాత్ అర్థం కాదు కాబట్టి నేను చెప్పకూడదు. సో క్లాత్ చూసుకొని తీసుకోండి, ఎందుకంటే డిఫరెన్స్ ఉంటున్నాయి. ఇవైతే మాత్రం ప్యూర్ అనమాట, చక్కగా హ్యాండ్లూమ్లో మల్బరీ సిల్క్ అనమాట. చాలా బాగుంటుంది. అసలు ఏతో సంబంధం లేకుండా ఎనీ ప్రొఫెషనల్స్ వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి, ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. ఈ నెంబర్స్ ఉండవు కదా, దీన్ని మర్చిపోయా. ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్, మంచి చక్కగా రెడ్ కలరు, పైన కింద హాఫ్ వైట్ అనమాట. ఇలా ట్రెడిషనల్గా ఉంటుంది. అంటే చెప్పాను కదా మీకు, కాశ్మీర్ సిల్క్ అంటే ఇంక ఇలాగే ఉంటాయి అనమాట. అసలు శారీ టోటల్గా మనకి ఇలా వస్తుంది. శారీ టోటల్గా ఇలా వస్తుంది అనమాట. అంటే ట్రెడిషనల్గా నీట్గా కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఇలాంటి శారీస్ అండి ఏ అకేషన్కైనా కూడా బాగుంటాయి. అండ్ పళ్ళు పాటు వచ్చి హాఫ్ వైట్ ప్లెయిన్ ఇచ్చేస్తారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి రెడ్ కలర్ బ్లౌజ్. అంతేనా? అంతేనా? ఎస్, రెడ్ కలర్ బ్లౌజ్. ఆ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్కి ఇలా బార్డర్ ఇస్తారు మీకు. ఓకే, ప్లెయిన్ పళ్ళు అండ్ రెడ్ బ్లౌజ్, హ్యాండ్కి వచ్చే బార్డర్ అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 4000 ఎంత చెప్పమంటారు? ఇవన్నీ కాస్ట్ అయితే పెరిగినాయండి, నేను చెప్తున్నాను. మీకు తగ్గించి పంపించినప్పుడు తగ్గించిన రేట్లే ఇచ్చాను మీకు. సో మనకి పెరిగినప్పుడు పెరిగిన రేట్ ఇస్తాను. మీరు జెన్యున్గానే, మీకు తెలుసు మన ఛానల్ నుంచి మీరందరూ చాలామంది డిస్కౌంట్లో కొన్నారు, విడిగా కొన్నారు, అందుకని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. శారీ కాస్ట్ వచ్చేసి 4290 రూపీస్. ఓకే, ఇదనమాట మోడల్. ఈ మోడల్లో మనకి 1 2 3 4 నేను ఓపెన్ చేసిన శారీస్ కలిపి 5 శారీస్ ఉన్నాయి. ఓకేనా, ఇదనమాట వచ్చేసి 4290 రూపీస్. ఇప్పుడు ఇది నేను వేసిన స్టైల్, అంతేనా? సేమ్ నేను వేసిన స్టైల్, నా స్టైల్ చూసారు కదా, తమ్నైల్లో కనిపిస్తాను అంతా సేమ్. హాఫ్ వైట్కి బ్లాక్ అనమాట. ఇవన్నీ వచ్చాయి 2 3 4 5 పీసెస్. నేను వేసుకున్న శారీతో 5 పీసెస్ అనమాట. ఓకేనా, 4290 రూపీస్. ఇది మీకు ప్యూర్ ఉంటుందండి, మంచిగా హ్యాండ్లూమ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ఎవరైనా కూడా క్యారీ చేయొచ్చు. ఇంతవరకు అనమాట 4290. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ఒక మోడల్ అనమాట. నాకు హాఫ్ వైట్ ఎందుకు వేయించాను అంటే సమ్మర్ అండి, కూల్గా ఉంటుంది, వేసుకుంటే హాయిగా ఉంటుంది. ఆ వైట్ హాఫ్ వైట్ కూడా కొంచెం అఫీషియల్ లుక్ ఉంటుంది వేస్తే. కొన్ని అకేషన్స్కి చాలా కూల్గా ఉంటాయి. ఇది చూసారా, హాఫ్ వైట్ విత్ బ్లాక్ అనమాట. డిజైన్ చూసుకోండి, పైన కింద ఇలా వస్తుంది అనమాట. మీకు లీఫ్ డిజైన్ మధ్యలో ఉంటుంది. ఓకేనా, అండ్ బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ బ్లాక్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. అండ్ కిందకు వచ్చి హ్యాండ్కి ఏమి ఇచ్చారు, కింద హ్యాండ్కి ఏమి ఇవ్వలేదండి. ఓకేనా, ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. మీకు క్లాత్ ఒక్కసారి చూసుకోండి, ప్యూర్ పట్టు అనమాట. ఓకే, ఇదే మన కాశ్మీర్ సిల్క్ అని కూడా చెప్పొచ్చు. మన తమ్నైల్లో మీ ఇష్టం అండి, ఎలా అయినా పెట్టుకోవచ్చు. కాశ్మీర్ సిల్క్ పెట్టుకోవచ్చు, లేదంటే మల్బరీ సిల్క్ అని పెట్టుకోవచ్చు. 1 2 3 4 5 పీసెస్ వచ్చాయి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వచ్చాయమ్మా. ఈ కలర్ గోల్డెన్ క్రీమ్, అది అక్కడ ఉన్నది. ఎస్, గోల్డెన్ క్రీమ్కి ఇది కూడా సేమ్ యాజ్ చీజ్ అనమాట. అసలు గోల్డెన్ క్రీమ్కి మంచి మెరూన్ రెడ్ అనమాట ప్రింట్, పైన కింద బోర్డర్ వస్తుంది.
పళ్ళు పాచ్, ఇది పళ్ళు. పళ్ళు వచ్చేసి మీకు ప్రింట్ అనమాట, రిచ్ పళ్ళులో ప్రింట్ వస్తుంది మీకు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి మెరూన్ రెడ్ బ్లౌజ్, ఇది బ్లౌజ్. ఓకే, గోల్డెన్ రెడ్, గోల్డెన్ క్రీమ్కి మంచి మెరూన్ రెడ్ అనమాట. చాలా స్టైల్గా, చాలా డీసెంట్గా ఉంటుంది. అసలు ఎన్ని ప్రొఫెషనల్స్ అండి, లెక్చరర్స్ కూడా హ్యాపీగా వేసుకోవచ్చు, డాక్టర్స్ అసలు చెప్పకూడదు, అంత అఫీషియల్గా మనకి డైలీ వేర్కి చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ పిల్లవాడు కూడా హ్యాపీ అండి, ఇది తక్కువ బడ్జెట్లో వచ్చేసింది మనకి. అండ్ 4290 రూపీస్ అండి. దీంట్లో ఎన్ని పీస్ వచ్చేది? 5 పీసెస్, 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట, ఇదండి. ఈ మోడల్ అయితే సేమ్ అనమాట. అసలు మేము చిన్నప్పుడు వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, ఆంటీ వాళ్ళందరూ కట్టేవాళ్ళు, నాకు బాగా గుర్తుంది. ఇట్లా ఈ మోడల్ ఎక్కువ కట్టేవాళ్ళు అండి. చూడండి చక్కగా బాగుంది, మంచి గంధం ఎల్లోకి ప్రింట్ ఇలా వస్తుంది అనమాట. హాఫ్ వైట్ క్రీమ్ మీద ప్రింట్ ఇలా వస్తుంది మీకు గంధం ఎల్లోకి. కింద వచ్చేసి బోర్డర్ ఏంటంటే చాక్లెట్ కలర్ బోర్డర్. ఓకే, పళ్ళు పాంచ్. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ అదే వస్తుంది అనుకుంటా, కింద బోర్డర్ ఏది ఉంటే అదే వస్తుంది అనుకుంటా. ఎస్, బ్లౌజ్ ఇది అంతే కదా. ఎస్, బ్లౌజ్ ఇది. ఇక్కడ చూస్తే అర్థమైందండి మనకి క్వాలిటీ, ఎంత మంచి క్వాలిటీ, ఎంత ప్యూర్ క్వాలిటీ అని. ఓకే, ఇది బ్లౌజ్. ఇవన్నీ వచ్చాయి, ఎన్ని ఉన్నాయి ఇవి? వేగండి మేడం. 5 పీసెస్ అండి, ఇవి కూడా 5 పీసెస్. నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ ఏమంటే, ఇవి లీఫ్ని ఏదో అంటారండి, ఈకో ప్రింట్ అనమాట లీఫ్, ఈ మోడల్ అనేది. ఇది కూడా అఫీషియల్గా ఉంది చూడండి. ఇది చూడగానే మనకు ఆ ప్యూర్ సిల్క్ అన్నట్టు ఉందన్నమాట, నిజంగా చెప్తున్నాను. హెవీ క్వాలిటీ ప్యూర్ సిల్క్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఈకో ప్రింట్స్లో ఉంది ఇది. చక్కగా క్రీమ్ కలర్కి చక్కగా ఈ లీవ్స్ అన్నీ కూడా కలర్గా ఉన్నాయి. కింద పైన ఏంటంటే ఇలా ప్లెయిన్ బోర్డర్ అనమాట, కొంచెం విదర్భ స్టైల్లో వచ్చింది. అండ్ పళ్ళు వచ్చేసి మీకు ఇలా అనమాట, మల్టీ కలర్ పళ్ళు. బ్లౌజ్ ఏమి ఇచ్చారంటే మస్టర్డ్ ఎల్లోనే బ్లౌజ్ వస్తుంది నాకు తెలిసి. ఎస్, చూసారా బ్లౌజు, ఇది హ్యాండ్. శారీ కాస్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మీకు అసలు 100 to 150 కౌంటింగ్లో ఉన్నాయి. వాష్ఫుల్ వచ్చేసి మీరు ఫస్ట్ టైం ఇవ్వండి, తర్వాత నుంచి మీరైనా జాగ్రత్తగా షాంపూ వాష్ చేసుకోండి, స్టార్చ్ పెట్టుకోండి. ఈ శారీస్కి కొంచెం లైట్ స్టార్చ్ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 పీసెస్ అండి. ఈ మోడల్ కూడా 5 పీసెస్. నెక్స్ట్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్కి రాయల్ బ్లూ, హాఫ్ వైట్కి రాయల్ బ్లూ. ఇది క్రీమ్ కూడా కాదులేండి, హాఫ్ వైట్ అని చెప్పొచ్చు. అసలు ఈ కాంబినేషన్ కట్టుకోండి, బాబా ఏముంటుందిలేండి. అసలు మనకి రెగ్యులర్గా రాదు కదా, రెడ్ అనేది రెగ్యులర్ వస్తుంది. ఇది రాయల్ బ్లూ, సూపర్గా ఉంటుంది కాంబినేషన్ కలిపి, మంచి రాయల్ బ్లూ అనమాట. వీటి మీద మంచి ఒక పర్ల్ సెట్ ఏదన్నా చిన్న సింపుల్గా వేసుకున్నా, అంటే నేను వేసానని చెప్పట్లేదు, వేసుకున్నా చిన్న బ్లాక్ బీడ్స్ పెట్టుకున్నా, చిన్న చైన్స్ వేసుకున్నా చాలండి. అసలు ఎటువంటి ఆర్నమెంట్ పెట్టుకోకూడదు, పెట్టినా అందం ఉండదు. నీట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పళ్ళు కూడా మీకు ప్లెయిన్ వస్తుంది కాదు, సారీ, పళ్ళు వచ్చేసి ఇదన్నమాట. పళ్ళు ప్రింట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ బ్లౌజ్. రాయల్ బ్లూ అంటే వైలెట్ బ్లూ అవుతుంది ఇది. అసలు ఈ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. ఇవి వచ్చేసి ఎన్ని వచ్చాయంటే 1 2 3 4 5 పీసెస్ అండి ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రిక్ రెడ్, హాఫ్ వైట్లోనే బ్రిక్ రెడ్ మోడల్. చూసారా, అఫీషియల్స్ అంటే అఫీషియల్స్. సమ్మర్లో కాబట్టి ఇవన్నీ హాయిగా కూల్గా ఉంటాయి. అన్నీ ఇవే కలర్స్ వేయించారండి. మీరు కట్టుకుంటే ఇది ఈ స్టైల్, ఈ కలర్ డిఫరెంట్గా ఉంటుంది మీకు. పళ్ళు పాట వచ్చేసి ఇది ఉంటుంది, బ్రిక్ రెడ్ అనమాట. బ్లౌజ్ కూడా బ్రిక్ రెడ్. ఇవన్నీ వచ్చాయి, ఇవి కూడా 5 పీసెస్ అండి మొత్తం. ఏమైంది ఏంటి బ్లింక్ అవుతుందా? 1 2 3 4 5 పీసెస్. నెక్స్ట్ ఎల్లో ఏటీఎం, ఎల్లో కలర్. అసలు
ఎల్లో మనం చూడటానికి భయపడతాం కానీ కడితే ఉంటుందండి. ఫ్యాన్సీ ఎల్లో సూపర్గా ఉంటుంది అనమాట. ఇవి డిజైనర్ వేర్ అనమాట. చక్కగా చిన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చండి, యంగ్స్టర్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది మంచి హాఫ్ వైట్ మీద బ్లాక్ డాట్స్ వచ్చి డిజైనర్ వేర్గా చాలా డిఫరెంట్గా ఉంది. అసలు చెప్పలేము మనం ఇది ఇక్కత్ పట్టు కట్టామా అన్న స్టైల్ ఉంటుంది అనమాట. ఈ శారీ మంచి లెమన్ ఎల్లో బార్డరు అండ్ పళ్ళు పాట్ లెమన్ ఎల్లో. ఓకే, బ్లౌజ్ అబ్బా బ్లౌజ్ కూడా చక్కగా మీకు ఇది ఇచ్చేసారండి. చక్కగా ఏది బ్లౌజ్ ఏది, బ్లౌజ్ ఎల్లో అండి, మర్చిపోయి ఎల్లో ప్లెయిన్ అనమాట. ఎల్లో ప్లెయిన్ బార్డర్ ఇచ్చారో ఇవ్వలేదో అటువైపు ఎక్కడో కింద ఉంది, మీకే టైం వేస్ట్ అవుతుంది. శారీ అయితే మాత్రం క్లాసీ లుక్, ఇది డిఫరెంట్ క్లాసీ లుక్. ఇది వచ్చేసి ఇంకా 3 పీసెస్ మాత్రమే వచ్చాయి. 3 పీసెస్ చెప్పాను కదా, ఎప్పుడైనా బాగున్న పీసెస్ 3నే ఇస్తారండి డిజైనర్ వేరికి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్. ఇది పటోలా డిజైన్ టైప్ అనమాట. ఇది పటోలా డిజైన్ టైప్. ఇది కూడా చాలా బాగుంటుంది. పటోలా డిజైన్ అనమాట, కొంచెం పటోలా ప్రింట్. మనం ఏమంటారు ఆగస్ట్ 15కి రిపబ్లిక్ డే సారీ రిపబ్లిక్ డేకి వేసుకోవడానికి లేదు, అదంతా బ్లాక్ వచ్చింది కావాలి, మర్చిపోయారు. అయినా ఎప్పుడైనా వేసుకోవచ్చు అండి. చక్కగా పటోలా ప్రింట్ వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసి పళ్ళు పాచ్. బ్లౌజ్ వచ్చేసి మంచి బ్రిక్ రెడ్కి బోర్డర్, హ్యాండ్కి బోర్డర్ పెద్దగా ఇచ్చారు చూడండి, అది కూడా అక్కడ ఇచ్చారు. ఇది పళ్ళు పాచ్. శారీ మొత్తం టోటల్గా ఇది అనమాట. 4290 రూపీస్ అండి. 2 పీసెస్ వచ్చాయి దీనిలో. నెక్స్ట్ వచ్చేసి వీటి కోసం వెయిట్ చేస్తాను ఇందాక నుంచి నేను మీకు, ఎందుకంటే ఇట్లా డిఫరెంట్ డిజైనర్ వేరు చిన్నపిల్లలు కూడా అడుగుతున్నారు చక్కగా. అసలు క్లాత్ చూడండి ఎంత బాగుందో, అప్పుడే ఫ్రెష్గా చేసిన మగ్గం నుంచి వచ్చిన శారీస్ అనమాట. మనకి ఏదో పిండి వంటలు కనుక ఫ్రెష్గా వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయండి. ఎందుకంటే చూడండి ఇది ఇప్పుడు శారీ ఎట్లా చెప్పాలి, ఏది ప్రిల్లో ఏది శారీనో నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను కూడా డైలీ శారీస్ వేయనండి, మీకోసం డైలీ వేసి చూపిస్తున్నాను అంతే. ఇది బ్లౌజు ఓకే. శారీ స్టార్టింగ్ నుంచి ఇలా ఉంటుందండి. ఇది శారీ స్టార్టింగ్ నుంచి ఇది అంతేనా, నువ్వు డౌట్గా చూస్తే నాకు డౌట్ వస్తుంది. ఇది శారీ స్టార్టింగ్ నుంచి మీకు ప్రిల్స్ అంతా కూడా ఇలా వస్తాయి అనమాట. ఇది స్టార్టింగ్ నుంచి ఇది, మరి ఇది ఎక్కడ వచ్చింది, ఇది కట్టి చూపించాల్సింది, ఐడియా రాలేదు. అది పళ్ళు అనుకుంటా, చెప్పమ్మా. పళ్ళు అనుకుంటా మేడం, నాకు ఇప్పుడు అర్థమైందండి. ఇది వచ్చేసి పళ్ళు, స్టార్టింగ్ నుంచి కూడా ఇదే డిజైన్. ఇది జస్ట్ మనం ఓణి వేసుకుంటే ప్లెయిన్ ఓణి వేసుకుంటే ఎలా ఉంటుంది అలా అనమాట. మీకు షోల్డర్ డిజైన్ అంటే ఇక్కడ మాత్రం ప్లెయిన్ బుట్టి ఇచ్చారు. ఇది ప్రిల్ స్టార్టింగ్ నుంచి క్రాస్ డిజైన్, ఇక్కడ షోల్డర్కి ప్లెయిన్ డాట్ ఇచ్చారు. మళ్ళీ పళ్ళుకి వచ్చేసి క్రాస్ డిజైన్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉందండి. ఇది కట్టే స్టైల్లో కట్టాలండి, సూపర్గా ఉంటుంది అనమాట. అసలు నాకు ఐడియా రాలేదు, నేను కనుక పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే నాకు కొంచెం అనిపించేది. ఇక్కడ మీకు ఇదంతా కూడా ఓణీ మొత్తం కూడా ఈ క్రీమ్ మీద, అది హాఫ్ వైట్ మీద బ్లాక్ డాట్, మళ్ళీ ఇక్కడ చుట్టూ కూడా బ్లాక్ క్రాస్ డిజైన్, అండ్ పళ్ళు కూడా క్రాస్ డిజైన్. అంటే మనకి సేమ్ ఎలా ఉంటుందంటే ఒక లంగా క్రాస్ డిజైన్, పళ్ళు క్రాస్ డిజైన్, ఓణి మాత్రం ప్లెయిన్గా కనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా. ఓకే, శారీ అయితే సూపర్గా ఉందండి. చిన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. యంగ్స్టర్స్ నుంచి ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, చాలా చక్కగా ఉంది. శారీ కాస్ట్ వచ్చేసి 4290 రూపీస్ అండి. అండ్ ఇది వేస్తే మీకు అసలు తెలిసేది, నేనే మిస్టేక్ పడ్డాను. 3 శారీస్ అంటే 4 శారీస్ వచ్చాయి మొత్తం. నెక్స్ట్ వచ్చేసి అబ్బో, ఇది డిజైనర్ వేరే. ఇవి చెప్పడానికి కష్టంగా ఉంటుంది, కడితే మాత్రం భలే క్లాసీగా ఉంటుంది.
ఇది శారీ టోటల్గా ఇలా ఉంటుంది అనమాట. మనకి రెడ్ కలరు, కింద వచ్చేసి మీకు ఆ స్టైల్ వస్తుంది. మీకు కింద ఒక్కసారి జూమ్ చేసి చూపించాము. ఓకే, కింద బోర్డరు కొంచెం పెద్దగా స్టైల్గా, అదొక ప్రింట్ అంతే. అన్నీ కూడా ప్రింట్స్ అండి, డిజైనర్ వేర్గా. ఇదంతా పళ్ళు పార్ట్స్ అంటే బ్లౌజ్ ఏమి వచ్చిందో చూద్దాం. రెడ్ వచ్చింది, హ్యాండ్స్ కూడా వచ్చేసింది. ఎస్, హ్యాండ్ కూడా ఇచ్చేసారు ఇది. ఓకే, రెడ్ బ్లౌజ్, పళ్ళు పార్ట్స్, శారీ టోటల్గా ఇలా అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 4290 రూపీస్ అండి. ఇలాంటి డిజైనర్ వేర్లు చిన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి వచ్చి డిఫరెంట్గా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి కూడా మొత్తం ఒక 5 పీసెస్ వచ్చాయి. అయిపోయిందమ్మా. ఇంకా అయిపోయినాయా? ఇంకా ఓకే, అయిపోయింది. అంతవరకు ఒక 5 పీసెస్ వచ్చాయండి. మళ్ళీ నాకు నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్గా డిజైనర్ వేర్గా ఉన్నాయి. అయిపోయింది. ఇది శారీ టోటల్గా మనకి ఇలా ఉంటుంది. మంచి అయిపోయింది. మనకి శారీ టోటల్గా ఇది మీరు నమ్ముతారా అసలు? ఇది మల్బరీ సిల్క్ అంటే నమ్ముతారు? ఈ డిజైన్ నమ్మరు కదా. మనకి ప్లెయిన్ పట్టులో ప్రింట్ శారీస్ వస్తాయి కదా, అలా ఉందన్నమాట. మంచి రాయల్ బ్లూ అండ్ ఒక నావీ బ్లూ, కింద నుంచి డిఫరెంట్గా ఇలా ఈ షేప్ అనమాట. అంటే డిఫరెంట్ డిజైనర్ వేర్ పీస్. దీని మీద మంచి పర్ల్ సెట్ పెట్టుకుంటే ఉంటుందండి. అబ్బా, ఎంత క్లాసీ లుక్ ఉంటుందంటే అంత క్లాసీ. ఈ శారీ వేద్దాం అనుకున్నా, కానీ అందరూ మళ్ళీ ఇదే అడుగుతారు. 2 పీసెస్ ఉన్నాయని చెప్పి కావాలని వేయలేదు. చక్కగా దీని మీద ఒక మంచి ముత్యాలు పెట్టుకుంటే సింపుల్ పర్ల్ సెట్ చాలా బాగుంటుంది. స్టైలిష్గా ఉంటాం మనం. పళ్ళు కూడా ఇలా ఉంటుంది అనమాట. అంటే ఈ మల్బరీలో మనకి ఇంతవరకు రాలే ఈ మోడల్. ఇది చూసారా, రాయల్ బ్లూ ప్రింట్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 4290 రూపీస్. ఈ శారీ 2 పీసెస్ మాత్రమే వచ్చాయన్నమాట. కాస్ట్గా మంచి కలర్ఫుల్గా కనిపిస్తాము. డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు కట్టే కాశ్మీర్ సిల్క్ మోడల్ కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి 2 పీసెస్. యంగ్స్టర్స్ నుంచి ఇప్పుడు లాస్ట్ చూపించిన షోల్డర్ డిజైన్ చెప్పాను కదా, అది ఇది ఎవరైనా యంగ్స్టర్స్ కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మల్బరీ సిల్క్ అనేది ఎప్పటి నుంచో మనం ప్రతి వీడియో అంటే గ్యాప్ ఇచ్చి చేస్తున్నాం. ఎందుకంటే రెగ్యులర్గా చూసినా మీకు బోర్ కొట్టింది, ఇది తప్ప ఇంక వేరే చేయరా అంటారేమోనని నేను అప్పుడప్పుడే తెప్పిస్తూ ఉంటాను. కానీ మేము ఎప్పటి నుంచో స్టార్ట్ చేసాము. ఈ శారీస్ 3000 చేంజ్ మీద ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడు రేట్ పెరిగినాయి. క్లాత్ కూడా అంత స్టిఫ్గా ఇస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.